లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. హైపర్ టెన్షన్ ఉంది అనడానికి మనకి అంటే కంటిన్యూస్గా కాన్స్టెంట్గా బ్లడ్ ప్రెషర్ హైగా ఉండడం ఎన్నిసార్లు చెక్ చేస్తారు మామూలుగా? రైట్. సో మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్ హైపర్ టెన్షన్లో మెజర్మెంట్ ఎర్రర్స్. సో రెండు ప్రాబ్లమ్స్ కామన్గా చూస్తుంటాం. మెజర్మెంట్లో ఎలా మెజర్ చేసాము అండ్ ఏ సందర్భంలో మెజర్ చేసాము. నార్మల్గా చెప్పినట్టు బ్లడ్ ప్రెషర్ అనేది ఒక డైనమిక్ నెంబర్. కాన్స్టెంట్గా ఒక వ్యక్తికి 120/80 ఉండదు. మనిషి అవసరాలకి తగ్గట్టు బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది, ఆ డిమాండ్కి తగ్గట్టు. ఒక వ్యక్తి ఫిజికల్ డిమాండ్ లైక్ ఏదైనా పరిగెట్టాము, మెట్లెక్కాము, అప్పుడు బ్లడ్ ప్రెషర్, హార్ట్ రేట్స్ రెండూ పెరుగుతాయి. ఈక్వల్లీ రెస్ట్ తీసుకున్నప్పుడు తగ్గుతుంటుంది. ఈక్వల్లీ ఇమోషనల్ స్ట్రెస్ ఉన్నప్పుడు, కోపంగా ఉన్నాము లేదా ఏదైనా టెన్షన్లో ఉన్నాము, ఆ సిచ్యువేషన్లో కూడా బ్లడ్ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. దాన్ని హైపర్ టెన్షన్ అనము. సో ఏ రీజను లేకుండా అదర్వైజ్ ప్రశాంతంగా కామ్గా కూల్గా ఉన్నాము, అయినా కానీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది, అప్పుడు దాన్ని హైపర్ టెన్షన్ అంటాం. చెక్ చేసే విధానంలో కూడా ఈక్వల్లీ ప్రాబ్లమ్స్. బీపీ మెషిన్ కరెక్ట్గా ఉందా లేదా అండ్ వ్యక్తి పొజిషన్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తున్నప్పుడు మనిషి ప్రిఫరబుల్ పొజిషన్ ఇంట్లో ఒకవేళ చెక్ చేస్తే కూర్చుని ఉండాలి. కూర్చోకుండా పడుకుని ఉన్నప్పుడు యాక్చువల్లీ ఈజీ మెజర్మెంట్, దాంట్లో ఎర్రర్స్ అయ్యే అవకాశం తక్కువ. ఓకే. కూర్చుని ఉన్నప్పుడు బ్లడ్ ప్రెషర్ ఒకవేళ చెక్ చేస్తే దాంట్లో పాటించాల్సిన నియమాలు చాలా ఉన్నాయి. సో కూర్చున్నప్పుడు కుర్చీలో బ్యాక్ అనేది సపోర్ట్ ఉండాలి. స్టూల్ లాంటి దాంట్లో కూర్చోకూడదు, బ్యాక్ ఆల్వేస్ సపోర్టెడ్గా ఉండాలి. ఏదైతే ఆర్మ్లో మనం బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తున్నామో ఆ ఆర్మ్ సపోర్టెడ్గా ఉండాలి, అది వేలాడదీసి ఉండకూడదు, అది రిలాక్స్గా కంఫర్టబుల్గా. మరి ఏంటోనండి డాక్టర్ ఆఫీసులో ఆ స్టూల్ వేసి కూర్చోబెడతారు, అది రాంగ్ అండి. సో మోస్ట్ ఆఫ్ ది హాస్పిటల్స్లో యాక్చువల్లీ బీపీ మెజర్మెంట్ రాంగ్ అవుతుంది. అందుకనే హాస్పిటల్ మెజర్మెంట్స్ యాక్చువల్లీ ఇన్యాక్యురేట్. సో బ్లడ్ ప్రెషర్ మెజర్మెంట్స్ అందుకనే హోమ్ రీడింగ్స్ యాక్చువల్లీ బెటర్ మెజర్మెంట్ ఇస్తుంటుంది. సో బీపీ చెక్ చేస్తున్న వ్యక్తి రిలాక్స్గా కంఫర్టబుల్గా కూర్చోవాలి, బ్యాక్ సపోర్టెడ్గా ఉండాలి, కాలు నేల మీద ఉండాలి, కాలు క్రాస్ చేసి కూర్చోకూడదు, కాళ్ళు రెండు ఫ్లాట్గా నేల మీద ఉండాలి. బీపీ మెషిన్ ఆల్మోస్ట్ హార్ట్ లెవెల్లో ఉండాలి. ఇది ఇంట్లో చెక్ చేస్తే ప్రిఫరబుల్ టైం డైనింగ్ టేబుల్ ఆ లెవెల్లో ఉంటుంది. డైనింగ్ టేబుల్ దగ్గర మీరు కూర్చుని మీ బీపీ మెషిన్ డైనింగ్ టేబుల్ మీద పెట్టి చెక్ చేసినప్పుడు యూజువల్లీ బెటర్ రీడింగ్స్ ఉంటుంది. అండ్ ఆహారం కానీ టీ కాఫీ ఏమైనా తీసుకుంటే కనీసం అరగంట సేపు ఆగాలి. ఓహో. బికాజ్ టీ కాఫీ తీసుకున్నప్పుడు, ఆహారం తీసుకున్నప్పుడు కూడా బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నిటితో పాటు మెజర్మెంట్స్ కనీసం 3 రీడింగ్స్ తీసుకోమని చెప్తాం. యూజువల్లీ మొదటి రీడింగ్ కొంచెం ఎక్కువగానే చూపిస్తుంటుంది, మొదటి రీడింగ్ని వదిలేయాలి. అండ్ ప్రిఫరబ్లీ 3 నుంచి 5 నిమిషాలు ఆగి సెకండ్ రీడింగ్ తీసుకోవడం. అండ్ ఒకవేళ కుదిరితే థర్డ్ రీడింగ్, యూజువల్లీ సెకండ్ కానీ థర్డ్ రీడింగ్, కుదిరితే సెకండ్ థర్డ్ రీడింగ్ యావరేజ్ తీసుకోమని చెప్తాం. ఇన్ని జాగ్రత్తలు తీసుకుని మల్టిపుల్ రికార్డింగ్స్ తీసుకుని ప్రతిసారి బ్లడ్ ప్రెషర్ రీడింగ్ అనేది ఎక్కువగా ఉంటే ఆ వ్యక్తికి హైపర్ టెన్షన్ ఉన్నట్టు నిర్ధారణ అవుతుంది. వాట్ ఇస్ సిగ్నిఫికెంట్ అండి నంబర్ వైజ్? ఇప్పుడు 120/80 నార్మల్, ఏ 136 142 ఉందనుకోండి, తర్వాత మన ఇది సిస్టాలికా డయాస్టాలికా అండి? 2 నంబర్. సిస్టాలిక్ ప్రెషర్ పైన నంబర్, డయాస్టాలిక్ ప్రెషర్ 90 దాటితే ఇస్ ఇట్ సిగ్నిఫికెంట్? అవునండి. సో సాధారణంగా మీరు అన్నట్టు ఉట్టి ఒక నంబర్ పైన నంబర్నే ఫోకస్ చేస్తుంటారు, కింద నెంబర్ని యూజువల్లీ ఇగ్నోర్ చేస్తుంటారు. 2 నంబర్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో పైన నంబర్ 140 కన్నా ఎక్కువ ఉంటే, కింద నంబర్ 85 కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు పేషెంట్కి బ్లడ్ ప్రెషర్ ఉన్నట్టు లెక్క. రైట్. కన్సిస్టెంట్గా ఎక్కువ ఉంది. అండ్ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు లోవర్ నంబర్స్ని టార్గెట్ చేస్తుంటాము. పైన నంబర్ 130 కన్నా లోపల, కింద నంబర్ 80 కన్నా లోపల మేము టార్గెట్ చేస్తుంటాం. ఒక వ్యక్తికి హైపర్ టెన్షన్ ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళ నంబర్ పైనది 130 కన్నా లోపల, కింద నంబర్ 80 కన్నా లోపల ఉంటే వాళ్ళ హైపర్ టెన్షన్ కరెక్ట్గా కంట్రోల్ అయినట్టు. ఆ కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు ఈక్వల్లీ హార్ట్ అటాక్, స్ట్రోక్ వచ్చే రిస్క్ తక్కువగా ఉంటుంది. రైట్.